పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ హర్మూజ్ జలసంధి మూతపడడంతో బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన అత్యవసరంగా ఫోన్లో చర్చలు జరిపారు. ప్రపంచ ఇంధన మార్కెట్ కుప్ప కూలకుండా ఉండాలి అంటే ఈ జలసంధిని తక్షణమే తెరవటం అనివార్యమని ఇద్దరు నేతలు కూడా నిర్ణయించారు. మరోవైపు ఇరాన్ తన పంతం వేడకపోవడంతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దౌత్యపరమైన చొరవ తీసుకున్నారు. ఆదివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఇరాన్ దిగ్బంధించిన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవటమే ఇప్పుడు ప్రపంచం ముందున్న ఏకైక మార్గమని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతర్జాతీయ షిప్పింగ్ పునర్ప్రారంభం కాకపోతే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ ఇరాన్కు డెడ్ లైన్ విధించారు. సోమవారం రాత్రిలోగా హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. క్షేత్రస్థాయిలో దాడులు ఇప్పటికే ముమ్మరమయ్యాయి. ఇరాన్లోని బందర్ అబ్బాస్ రేడియో ట్రాన్స్మిటర్ను అమెరికా, ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ క్షిపణులు ఇజ్రాయెల్ను వణికించాయి. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బారెల్కు $113కు చేరింది. యుద్ధం మొదలైన నాటి నుంచి వరుసగా 4వ వారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసే వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించటం ఇన్వెస్టర్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అటు లెబనాన్లోనూ ఇజ్రాయెల్ తన దూకుడు పెంచింది. హిజ్బుల్లాను అంతం చేసే వరకు ఈ పోరాటం ఆగదని, మరో కొన్ని వారాల పాటు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. బ్రిటన్ ప్రధాని మరియు ట్రంప్ మధ్య జరిగిన ఈ చర్చలు యుద్ధాన్ని ఆపుతాయా లేక ఇరాన్ మొండి వైఖరితో పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.